friends. In a group of persons traveling in a bus, 6 persons can speak Tamil, 15 can speak Hindi, 6 can speak Gujarati. ఇలా మనకు ఒక ఎగ్జామ్లో ఇంతమంది ఫెయిల్ ఇంతమంది పాస్ అని ఇచ్చినా ఇలా గుజరాత్ ఇంగ్లీష్ అని ఇచ్చినా కూడా మనం ఎప్పుడు కూడా వెన్ డయాగ్రామ్స్ త్రూ చేస్తామని మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు మనకి 3 వెన్ డయాగ్రామ్స్ కావాలి. తమిళ్ 6 పీపుల్, తమిళ్ 6 పీపుల్, 15 పీపుల్ హిందీ, 15 పీపుల్ హిందీ. నెక్స్ట్ 6 can speak Gujarati, Gujarati 6. ఓకే, నెక్స్ట్ in that group none can speak any other language. అయితే ఆ గ్రూప్లో ఈ 3 లాంగ్వేజెస్ మాట్లాడే వాళ్ళు మాత్రమే ఉన్నారు. If 2 persons in the group can speak 2 languages only and 1 person can speak all the 3 languages. 3 languages అంటే ఇక్కడ ఈ 3 languages మాట్లాడేతను ఒక అతను ఉన్నారంట. అయితే ఇప్పుడు గుజరాత్ మాట్లాడే వాళ్ళు 6లో ఇది గుజరాత్ కాబట్టి ఈ 6లో 3 ఆల్రెడీ 3 లాంగ్వేజ్ మాట్లాడే అతను ఉన్నాడు, ఒక అతను 2 లాంగ్వేజ్ మాట్లాడే అతను ఉన్నాడు. అంటే ఇంకా రిమైనింగ్ 3 పీపుల్ ఉంటారు. ఈ 15 హిందీలో 3 అయిపోయారు కాబట్టి ఇంకా 12 పీపుల్ ఉంటారు. తమిళ్ 6లో ఓన్లీ 1 పర్సన్ అయ్యారు కాబట్టి 5 పీపుల్ ఉంటారు. ఈ బాక్స్ లోపల ఉన్న వాళ్ళు ఎవరైతే ఈ లోపల మనకు కనబడుతున్నారో వీళ్ళు మాత్రమే టోటల్ గ్రూప్ అనమాట. ఇప్పుడు కౌంట్ చేద్దాము. 5 1 6 2 8 12 20 23 పీపుల్. అంటే ఓవరాల్గా ఎంతమంది ఉన్నారో ఆ బస్ అంటే 23 పీపుల్. ఓకే.